హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎండలు పెరిగిపోయినాయి కదా, ఇలా చల్లగా ఏదోటి చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో అర గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలండి. నేను 1/2 కిలో గ్లాసులో సగం వేసాను. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇదిగోండి కడిగేసాను కదా. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇదిగోండి పప్పు చూసారా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా తినలేం కదండి, ఇంకా ఉడకాలి కాబట్టి 1 గ్లాసు నీళ్లు పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి 4-5 పచ్చిమిర్చి వరకు తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 నిమిషాలు ఉడికించుకోండి. పప్పులో ఎప్పుడైనా సరే ముందు పచ్చిమిర్చి ఉడికించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం సైజు ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఇది టీ స్పూన్ అండి చిన్నదే, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఇంకొక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉడకాలి కదండి, ఇంకా దగ్గరికి వచ్చేసి గట్టిగా అయిపోతుంది పప్పు. ఇలా ఇంకొక గ్లాసు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకుందాం. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం పప్పులో ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. స్టవ్ని హై మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి, సరిపోతుంది. ఇదిగోండి ఉడికిపోయినాయి. ఇలా ఉడికే వరకు కూడా ఉడికించుకోండి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 5-6 వరకు వెల్లుల్లి రేకల్ని దంచుకొని వేసుకోండి. 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి 2 ఎండుమిర్చి అండి, ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపులో పప్పు వేసుకోవాలి. మీరు పప్పులో తాలింపు అయినా వేసుకోవచ్చు, లేదా తాలింపులో పప్పు అయినా వేసుకోవచ్చు అండి, మీ వీలు బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకున్న దాంట్లోనే కొన్ని నీళ్లు పోసుకుని వేసేసుకున్నాను, అంతే. ఇది ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి పప్పు ఇలా ఉంటే సరిపోతుంది కదండి, మరీ గట్టిగా ఉన్నా తినలేము. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇదిగోండి 2 నిమిషాలు అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోండి. పప్పు మనకి ఇలా ఉంటే సరిపోతుందండి, చక్కగా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిపోయింది. ఇందులో నిమ్మకాయ పిండుకోవాలండి. పప్పు చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల వరకు రసం తీసుకుని వేసుకోవాలి. ఇలాగా వేడిగా ఉంటే నిమ్మకాయ వేసారంటే చేదొచ్చేస్తుందండి. పప్పు చల్లారిన తర్వాత వేసుకోండి. అంతేనండి, నిమ్మకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. మీకు గనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి.